అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనము. ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ నుండును. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన దృష్టి అనగానే గమనిస్తున్నాడని అర్థము, ఆయన మనసు అనగానే ఆయన ప్రేమతో మనల్ని చూస్తున్నాడని అర్థమిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాలను ఆయనకు అంకితం చేసినప్పుడు మన జీవితం మీద ఆయన దృష్టిని, ఆయన మనసు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు అయితే ఉంటున్నాయో అవన్నీ తొలగిపోయి ఆయనకి ఇష్టలుగాను సాక్షులుగాను మరి ఆయన దృష్టి, ఆయన మనసు ఉన్నప్పుడు నీ జీవితము మరి మారడానికి, దేవుడు గొప్ప సాక్షిగా మార్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రార్థనకి వందనాలు ప్రేమ. అవును నాయన, నీకు ఇష్టమైన స్థలం మీద నీ దృష్టిని, నాయన నీకు ఇష్టమైన స్థానంలో ప్రభు నీ మనస్సును ఉంచుతానని వాగ్దానం చేసిన దేవా, నీకు ఇష్టమైన బిడ్డలుగా తండ్రి, నీకు ఇష్టమైన మనుషులుగా ఈ లోకంలో జీవించి నాయన నీ దృష్టిలో మేము ఉండుటకు కృప చూపించండి. ఈ దినమంతయు మీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి. ఎంతమంది బిడ్డలైతే బర్త్డేలు, మ్యారేజ్ డేలు, మంచి కార్యములు, ప్రయాణములు పూనుకుంటున్నారో వారందరికీ నీ సన్నిధి సహాయం తోడు ఉంచి నడిపించుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.